హలో గాయ్స్, వెల్కమ్ టు గౌతమ్ సంతోష్ జీ. నేను ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను అన్నమాట. అది స్కేటింగ్ షూస్ గాయ్స్. ఇదే గాయస్ స్కేటింగ్ షూస్. మీకు ఎలా చేయాలి నేర్పించబోతున్నాను అనమాట గాయస్. ఇది మనోడే తనీష్. ఈరోజు కొత్త ఛానల్ స్టార్ట్ చేసిండు. హలో గాయస్. హలో గాయస్ అంటారా? హాయ్ గాయస్. గాయస్ నేను మీకు ఇప్పుడు స్కేటింగ్ షూస్ ఎట్లా చేయాలో నేర్పిస్తున్నాను గాయస్. స్టెప్స్తో పాటు గాయస్ గుర్తుంచుకోవాలి మీరు, కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది గాయస్. ఫస్ట్ స్టెప్ బ్యాలెన్సింగ్. హాయ్ గాయస్, ఫస్ట్ స్టెప్ అన్నమాట గాయస్ బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. సెకండ్ స్టెప్ నడవడం కొంచెం మెల్లమెల్లగా నేర్చుకోవాలి గాయస్. సెకండ్ స్టెప్ కాళ్ళని చూస్తాను గాయస్, ఇట్లా నేర్చుకోండి. మీరు ప్రాక్టీస్ లేకుండా నేను ఫస్ట్ ప్రాక్టీస్ లేకుండా చేయలేకపోయాను. మేము యూట్యూబ్లో చూస్తూ ఉంటే అన్ని స్టెప్స్ అర్థపడతాయి. సెకండ్ స్టెప్ గైస్ మెల్లగా నడవడం నేర్చుకోండి. మెల్లగా నాకైతే ప్రాక్టీస్ ఉండదు, స్పీడ్ నాకు ప్రాక్టీస్ ఉంది. మెల్లగా నడవడం నేర్చుకోండి. తర్వాత తోడు గైస్ కొంచెం ఇట్లా నేర్పించాను గైస్. కొంచెం మీకు ఫస్ట్ అయితే కొంచెం హార్డ్ ఉంటుంది. నాది డబల్ తమ్ముడు తమ్ముడు అవును మీకు కొంచెం టైం అయింది గైస్. ఇట్లా కొంచెం చేయాలంటే రోజు 1 స్టెప్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. 4 స్టెప్స్ గైస్ కొంచెం వెంటున్నాడు ట్రై చేయండి. కొంచెం టర్నింగ్ తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ కోసం చూసారా గైస్ బ్యాక్. ఫిఫ్త్ స్టెప్ జంపింగ్. దాంట్లో ఉంటుంది గైస్. మీరు జంపింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏదైనా సపోర్ట్ తీసుకొని ఫస్ట్ అట్లా ప్రాక్టీస్ అయినాక ఇది వస్తుంది. తర్వాత మెల్లగా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇంకా ఒకవేళ మనము లెఫ్ట్ కాల్ మూవ్ చేస్తాం, రైట్ కాల్ గట్టిగా ఉండాలి. ప్రెషర్ రైట్ కాల్ మూవ్ చేస్తాం, ప్రెషర్ ఫుల్ లెఫ్ట్ కాల్ మీద ఉండాలి. ఇట్లా ఇట్లా ప్రెషర్ లెఫ్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ప్రెషర్ మెల్లమెల్లగా ఇట్లా నేర్చుకోండి గైస్. కొంచెం ఇట్లానే స్పీడ్ ఇంప్రూవ్ చేయండి. ప్రెషర్ దీని మీద రైట్ లెగ్ మీద, ఇప్పుడు ప్రెషర్ లెఫ్ట్ లెగ్ మీద. స్పీడ్ ఇంప్రూవ్ చేసుకున్నాక ఇట్లా కోపం ఉన్నప్పుడు అట్లనే మీరు కూడా వచ్చేస్తుంది గైస్. ఒక 2 days ప్రాక్టీస్ చేయండి గాయస్. చెప్పడం మర్చిపోయినా
ఇట్లా ఉన్నది కూడా వెళ్ళడానికి ట్రై చేయండి గాయస్. ఇట్లా చేసినప్పుడు ఇట్లా ఒకటే కాదు బ్యాలెన్సింగ్ చేయడానికి ట్రై చేయండి గాయస్. ఇది ఒక కాలు బ్యాలెన్సింగ్ చేయండి. ఏదైనా సపోర్ట్ ఉంటే ఇట్లా వెళ్ళండి. అంటే మీ ఇంటి దగ్గర మెట్ల దగ్గర చూస్తే కదా, నేను మెట్ల దగ్గరనే చేస్తున్నా ఈ వీడియో. ఇట్లా వెళ్ళడానికి ట్రై చేయండి. లేదా ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇట్లా ఒక దగ్గర మీద ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు స్కేటింగ్ వచ్చిందంటే గాయ్స్ ఎలాగన్నా మీకు గాయ్స్ మీరు కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేస్తారో మీకు వచ్చేస్తుంది. ఒక విషయం, మోకాళ్ళు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, కొంచెం బెండే ఉండాలి. ఇట్లా స్ట్రైట్ ఉంటే రాదు, కొంచెం బెండే ఉండాలి. చేతులు వెనకాల పెట్టుకోండి. ఇలాగే గాయస్. వీడు పెద్ద బిల్టప్లు కొట్టారు గాయస్. వీడికి స్కేటింగ్ షూస్ వచ్చంట, పెద్ద బిల్టప్లు కొట్టిండు. చూద్దాం గాయస్ వీడికి ఎట్లా వస్తుందో. నవ్వుతుంది చూడు, ఫేస్ 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 నవ్వుతాడు. అంత రాదు గాయస్. బిల్డప్లు కొట్టాడు, పెద్ద బిల్డప్లు కొట్టాడు గాయస్. ఇదారా నువ్వు నేర్చుకుంది, ఇదా నువ్వు నేర్చుకుంది. సూపర్ అయ్యా, దండాలు. అది ముట్టుకో గాయస్. నడవడం నేర్చుకోండి గాయస్. స్కేటింగ్ కాదు, నడవడం. ఇంతసేపు ఏం చెప్పినా నేను నీకు చెప్పినా ఏం చెప్పినా నేను గాయస్. వాడి దగ్గర స్కేటింగ్ షూస్ ఉన్నాయంటే వాటి పెద్ద ప్రొఫెషనల్ అంటే చెప్పిండు. ఇప్పుడు చూస్తే అయిపోయాయి అయిపోయాయి అయిపోయాయి. నన్ను మట్టుకోలేవురా రే, మట్టుకోలేవు. పట్టుకో కూడా ప్రాక్టీస్ ట్రై. నేను కూడా అప్పుడు ఇలాగే ట్రై చేస్తాను గాయస్, నాకు రాదు అప్పుడు. మా నాన్నమ్మదిరా. అలా అక్కడ ఇక్కడ చూస్తున్నావురా గాయస్. అక్కడ మా చెల్లె ఇంకా వీడి తమ్ముడు ఆడుతూ ఉంటుంటే వీడికి కూడా ఆడాలనిపిస్తుంది గాయస్. అందుకని ఆడనే చూస్తుండు ఊరికే. ఏమంటారు అంతే గాయస్. రైట్ వీడియో. బాయ్ బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.